మన తాతయ్య అమ్మమ్మలు అదే విధముగా మన విద్యాలయంలో చదువులు నేర్పిస్తున్నటువంటి అధ్యాపకులు వారు చాలా కథల ద్వారా మనతో చాలా విషయాలు మాట్లాడారు. వారు ప్రతి ఒక్కటి ఆ కథల ద్వారా మాట్లాడినటువంటి విషయాలన్నిటినీ కూడా మనకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. ఆ విధముగా యేసు ప్రభు తాను చేసినటువంటి వేద ప్రచారంలో స్వర్గరాజ్యముల గురించినటువంటి రహస్యాలను, పరలోకపు తండ్రి గురించి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ లోకములోనికి తెలియచేయడానికి ఆయన వాడినటువంటి ఒక మార్గం ఏమిటంటే ఉపమాన రీతిగా మాట్లాడడం. యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి చాలా విషయాలు మనము ఈ సువార్త భాగంలో మనకు కనిపిస్తాయి. దాదాపు 30 పైగా ఉపమానాల ద్వారా యేసు ప్రభు పరలోకపు రాజ్యం గురించినటువంటి రహస్యాలను తెలియచేయడానికి ఆయన ఈ ఉపమాన రీతిగా మాట్లాడారు. ఈరోజు సువార్త భాగంలో మార్కు సువార్త 4వ అధ్యాయం 10 నుండి 20 వరకు ఉన్నటువంటి వచనాలలో శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏకాంతముగా ఉన్నటువంటి సమయంలో మీరు ఎందుకు ఈ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. ఈ యొక్క ప్రశ్న మనము ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడారు? దానికి ఉన్నటువంటి కొన్ని కారణాలు మత్తయి సువార్త 13వ అధ్యాయము 35వ వచనం ఈ విధముగా మనతో మాట్లాడుతుంది. ప్రవక్త పలికినటువంటి ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా మాట్లాడారు. ఇక ఏమిటి ఈ ప్రవక్తల ప్రవచనము? నేను ఉపమానములతో బోధించదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమై ఉన్న వారిని బయలుపరచు. అదే విధముగా కీర్తనగారుడు 78వ అధ్యాయము 2 మరియు 3 వాక్యాలలో ఈ విధముగా మాట్లాడుతున్నారు. నేను సూక్తుల ద్వారా మాట్లాడుతాను. ఇది ఒకటి. రెండవ విషయం, పరలోకపు రాజ్యం గురించినటువంటి రహస్యములను తెలియజేయడానికి మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విధముగా మనం చదువుతున్నాము. పరలోక రాజ్య పరమ రహస్యములను తెలియజేయడానికి అనుగ్రహింపబడిన వానికి ఇవి అన్నీ ఇవ్వబడుతుంది. ప్రియమైన సహోదరులారా, మూడవదిగా యేసు ప్రభు పలికినటువంటి మాటలు వినకపోతున్నటువంటి వారిని ఆకర్షించడానికి యేసు ప్రభు ఈ ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా నేను మాట్లాడుతున్నాను. ఈ విధముగా యేసు ప్రభు చెప్పి ఏషియా ప్రవక్తను మాట్లాడినటువంటి మాటలు ఈ విధముగా అంటున్నారు. ఎంతగా విన్నను వీరు గ్రహింపరు, ఎంతగా చూచినను వీరు గమనింపరు. చూడండి ప్రియ సహోదరులారా, 4వదిగా యేసు ప్రభు ప్రజల యొక్క శ్రద్ధను తన వైపు ఆకర్షించడానికి ఈ విధముగా మాట్లాడారు. యేసు ప్రభుని ఉన్నటువంటి బోధన గురించి అక్కడ చాలా స్పష్టముగా రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర బోధకుల వలన ఆయన మాట్లాడలేదు, అధికారము కలిగినటువంటి వాడే ఆయన మాట్లాడారు. 5వదిగా యేసు ప్రభు ఆయనను విన్నటువంటి ప్రజల యొక్క మనసులో ఆయన పలికినటువంటి వచనములు ఉండే విధముగా, ఎప్పటికీ చిరకాలం ఉండిపోయే విధముగా మాట్లాడడానికి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడారు. మనము వింటున్నటువంటి 10 నుండి 20% మాత్రమే మనము ఎప్పటికీ గుర్తుండిపోతాం. కానీ మనము విని చూస్తున్నటువంటిది 30 నుండి 40% వరకు మన హృదయంలో ఎప్పటికీ ఉండాలి. యేసు ప్రభు పలికినటువంటి ప్రతి ఒక్క ఉపమానము మనతో మాట్లాడడం మాత్రం కాదు, మనము ఆ పలికినటువంటి మాటలు మనము చూడగలుగుతాము. మన మనసులో మనము చూడగలుగుతున్నటువంటి కొన్ని ఉపమాన రీతిగా ఆయన మాట్లాడారు. అందుకే యేసు ప్రభు పలికినటువంటి ఈ ఉపమానములు 2000 సంవత్సరముల తర్వాత కూడా మనకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. ఈ 5 కారణముల వలన యేసు ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. ఒకటి, యేసు ప్రభు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ప్రవచనాలు పూర్తి అయ్యే విధముగా మాట్లాడారు. రెండవదిగా పరలోకపు రాజ్య రహస్యములను తెలియచేయడానికి. మూడవదిగా ఆయనను విననటువంటి వారి శ్రద్ధను ఆకర్షించడానికి. మూడవదిగా ప్రజల యొక్క శ్రద్ధను తన వైపు ఆకర్షించడానికి. 5వదిగా యేసు ప్రభు పలికినటువంటి మాటలు
ఎప్పటికీ జన మనసులో, ప్రజల యొక్క మనసులో ఉండిపోయే విధముగా కావడానికి యేసు ప్రభు ఈ విధముగా ఉపమాన రీతిగా మాట్లాడారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు పలికినటువంటి ఈ ఉపమాన రీతిగా పలికినటువంటి మాటలు మన హృదయంలో పరుచుకొని ఈ జీవితము ఈ రోజు మనం గడుపుతున్నటువంటి జీవితము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించుగాక.